బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం విశాఖపట్నం పర్యాటకానికి పెట్టింది పేరు. ఇలాంటి నగరంలో ఖాళీ స్థలాలు కనిపించడమే కష్టం. ఒకటి ఆరా ఖాళీ జాగాలు ఏమైనా ఉంటే వాటిపై కబ్జాదారులు కన్నేస్తున్నారు. ఏదో విధంగా హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటి ఖాళీ ప్రదేశాలు కొత్త దందాకు తెరతీస్తున్నాయి. గంజాయి సాగుకు వాడుకుంటున్నారు. తాజాగా విశాఖ నగరం నడిబొడ్డున గంజాయి సాగు కలకలం రేపుతోంది. జ్ఞానాపురం రాచవీధి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదుతో కంచెరపాలెం పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. గంజాయి పంట కలకలం రేపుతుంది. జ్ఞానాపురం దగ్గర ఉన్నటువంటి ఒక పాడుబడిన బిల్డింగ్ ఆనుకొని ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారంటూ వచ్చినటువంటి సమాచారంతో కంచరపాలెం పోలీసులు అయితే ఈ ప్రాంతానికి రాత్రి రావడం జరిగింది. వచ్చి కొన్ని మొక్కలు అయితే పరిశీలించిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ పాడుబడినటువంటి బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ని ఆనుకున్నటువంటి ఖాళీ జాగాలో గంజాయి మొక్కలు దాదాపు 15 నుంచి 20 మొక్కలు ఉన్నట్టు గుర్తించి పోలీసులకి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నట్టు మనం చూసుకోవచ్చు, ఈ మొక్కను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇది గంజాయి మొక్క అయి ఉండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేంటే ఇలాంటి మొక్కలనే దాదాపు 20 వరకు మొక్కలు అయితే రాత్రి పోలీసులు అయితే సేకరించడం జరిగింది. ఇది గంజాయి మొక్కగానే స్థానికులు అయితే భావిస్తున్నారు. ఇది ఎలా వచ్చింది, ఇక్కడికి ఎలా ఈ మొక్కలు వచ్చాయనేది కూడా స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉండడంతో ఈ ప్రాంతంలో చాలా వరకు గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయి. గంజాయి బ్యాచ్లు తిరుగుతూ ఇక్కడ గంజాయి సేవించడం కూడా జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి గంజాయి మొక్కల్ని నాటారా లేదంటే ఇక్కడ ఎలా వచ్చాయి అనే దాని మీద కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ మొక్కలను అయితే ల్యాబ్కు పంపించామని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది గంజాయా లేదా గంజాయికి దగ్గర సంబంధం ఉన్నటువంటి మొక్కలు అనేది కూడా తేల్చుతామని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా స్థానికులు అయితే మాత్రం ఇవి గంజాయి మొక్కలుగానే భావిస్తున్నారు. ఏదైతే ఖాళీ జాగాలో ఉన్నటువంటి ఎక్కువగా పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి, అదేవిధంగా బొప్పాయికి సంబంధించిన మొక్కలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాటి మధ్యలో గుట్టు చప్పుడు కాకుండా కూడా గంజాయిని పెంచుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇది ఒక రకంగా విశాఖ నగరవాసులకు ఆందోళన కలిగించే పరిస్థితిగానే చెప్పుకోవచ్చు. ఏదైతే గత 4 రోజుల క్రితం 25 గ్రాముల కొకైన్ డ్రగ్ దొరికిన నేపథ్యంలోనే ఇప్పుడు గంజాయిని కూడా స్వయంగా నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఖాళీ జాగాలోనే పెంచడం అనేది ఒక ఆందోళనకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. దాదాపు 4-5 నెలల క్రితం సుమారు 4-5 నెలల క్రితం కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ వెనక ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతంలో కూడా గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు పోలీసులకు వచ్చిన సమాచారంతో వాటిని కూడా సేకరించి అది గంజాయి మొక్కగానే నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు తాజాగా జ్ఞానాపురం దగ్గర ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో ఇక్కడ గంజాయి మొక్కలు అని చెప్పి వస్తున్న ప్రచారానికి కూడా ఊతమిస్తూ కూడా ఈ మొక్కలను కూడా మనం చూసుకుంటే గంజాయి మొక్కలను పోలిన మొక్కలు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. మరి ఇవి గంజాయి మొక్కలా కాదా అనేది అయితే మరికొన్ని రోజుల్లో పోలీసులు అయితే నిర్ధారణకు రాబోతున్నారు. అయినప్పటికీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ కంచరపాలెం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా కూడా అరాచక శక్తులు ఉంటాయి. అదేవిధంగా పక్క మాస్ ఏరియా కావడంతో కూడా ఇక్కడ చాలామంది సాయంత్రం అయితే గంజాయి సేవించడం, మద్యం సేవించడం కూడా ఈ ఖాళీ ప్రాంతాల్లో చేస్తున్నారని చెప్పి కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎవరైనా వ్యక్తులు ఈ ప్రాంతంలో ఈ గంజాయి మొక్కలు పెంచుతున్నారు అనే దాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఈ పాడుబడినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్కి సంబంధించిన యజమాని అయితే ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. కానీ వాళ్ళకి మాకేం తెలియదు అంటూ కూడా బిల్డింగులు యజమానులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఖాళీ ప్రాంతం, ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో వెళ్తుంటారు, కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా దృష్టి సారించలేదని చెప్పి ఈ బిల్డింగ్లకు సంబంధించిన యజమానులు కూడా చెప్పారని చెప్పి పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణలో తేల్చడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పట్టణం నడిబోర్డులో ఉన్నటువంటి జ్ఞానాపురం అంటే ఒక రైల్వే స్టేషన్కి కాంప్లెక్స్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. రోడ్డుకి దాదాపు 100 నుంచి 150 మీటర్ల లోపలే ఈ గంజాయి మొక్కల సాగు అనేది అయితే ఒక ఆందోళనకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి దీనికి కారణమైనటువంటి వ్యక్తుల్ని తొందరగా పట్టుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. మరోవైపు చూసుకుంటే అదే ఎక్కడ అటు అరకు, పాడేరు, చింతపల్లి, ఒరిస్సా ఏజెన్సీల నుంచి గంజాయి తరలింపు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దాని మీద ఉక్కుపాదం మోపామని చెప్పి రాష్ట్ర హోంమంత్రి అనిత పలు సందర్భాల్లో చెప్తున్న నేపథ్యంలో విశాఖ నడిబొడిలో గంజాయిని పోలినటువంటి మొక్కలు దర్శనమివ్వడం అయితే ఒక రకంగా ఆందోళన కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. మరి దీనికి
దీనికి సంబంధించి అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా తయారు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వీటిని ఈ డ్రగ్స్ మాఫియాను కూడా అరికట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ జ్ఞానాపురం దగ్గర ఉన్నటువంటి రాచవీధికి సంబంధించి ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గంజాయి మొక్కలుగా చెప్తున్నటువంటి ఈ మొక్కలకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేసి నిజాలు బయటకు తీసి దీనికి కారణమైనటువంటి వాళ్ళు శిక్షించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.